పార్ట్ 1లో వెజిటేబుల్స్ మగ్గించేసుకున్నాం కదా. ఇప్పుడు కుక్కర్లో పెట్టుకున్న రైస్ని కొంచెం చల్లారబెట్టుకొని అందులో ఎల్లో కలర్ ఫుడ్ కలర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఫుల్గా కాకుండా కొంచెం వైట్గా రైస్ ఉండాలి. ఏదైనా ఒక పాత్రలో రైస్ ఒక లేయర్ వేసుకొని తర్వాత పుదీనా కొత్తిమీర వేసుకొని మనం మగ్గించుకొని ఉంచుకున్నాం కదా వెజిటేబుల్ మొత్తం 2 లేయర్స్గా వేసుకోవాలి. తర్వాత ఇంకో లేయర్ రైస్ వేసేసి బాగా దీనిని మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల మొత్తం అంతా బాగా కలుస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద అట్ల రేకు పెట్టుకొని ఒక 5 నిమిషాలు దీన్ని వేడి చేసుకుంటే సరిపోద్ది హై ఫ్లేమ్లో. స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో కాల్చిన 2 బొగ్గులు దాల్చిన చెక్క అందులో వేడి చేసిన నెయ్యిని వేసుకొని ఆ స్మోక్ బయటకు పోకుండా వెంటనే మూత పెట్టేసి 10 నిమిషాలు అలా ఉంచాలి. తర్వాత ఓపెన్ చేస్తే ఆ స్మోక్ అంతా ఆ బిర్యానీకి మొత్తం పట్టి ఫ్లేవర్ మాత్రం చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే ఇంకా అద్దరిపోద్ది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.